మీ ఎమ్మెల్యే పేరేమిటి? నీళ్ల నిరంజన్ రెడ్డి అంట కదా. ఈయన ముఖానికి నీళ్లు ఇచ్చినట్టేనా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు నీళ్లొచ్చు కదా. మరి నీళ్లు కావాలే మాకు అని ఎప్పుడైనా అడిగినాడా? మరి కన్నీళ్లు మాత్రమే మిగిల్చిన ఈ మంత్రి ఈ నిరంజన్ రెడ్డికి నీళ్ల నిరంజన్ రెడ్డి అనాలనా లేకపోతే కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అనాలనా? అసలు ఈయన అధికారంలోకి రాకముందు అసలు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికే డబ్బులు లేవట కదా. ఇప్పుడు మంత్రి అయినాక వేల కోట్లు సంపాదించాడట. కేసీఆర్ గారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటే ఈయన కూడా 150 ఎకరాలలో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడట కదా. పెద్ద దొరైపోయాడట. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగేసిందట. అసలు ఏ భూములు వదలడట కదా. గుడిలో లింగాన్ని మింగే రకమట. గుడిని మింగుతాడట, గుడి భూములను మింగుతాడట, ప్రభుత్వ భూములు మింగుతాడట, గుట్టలను కూడా మింగేస్తాడట కదా. అసలు అన్ని భూములు ఈయనకే కావాలట. చెరువుల పేర్లు చెప్పి 100 కోట్లు మింగేశాడట. ఇక ఈ బకాసుడు ఇంకెంత తినాలే? ఎంత తింటే ఈయన ఆకలి తీరాలే? ఇలాంటి వాళ్ళు నాయకులు. ఈయన మంత్రి. అసలు నోటికి అదుపు ఉందా ఈ నిరంజన్ రెడ్డి నోటికి? మంత్రిని చేశాడు కదా కేసీఆర్ సారు. ఎలా అయ్యాడు మంత్రి? ఏమన్నా ఎలా అయ్యాడు మంత్రి? మందు తాగేవాడు ముఖ్యమంత్రి అయితే పెగ్గు పోసేవాడు మంత్రన్నా కావాలి కదా. మీ ఊర్లో వాళ్ళే చెప్పారు నాకు. వ్యవసాయ శాఖ మంత్రి కనీస మద్దతు ధర ఇచ్చి కూడా కొనడం చేత గాని ఈ వ్యవసాయ మంత్రి ఒక మంత్రేనా? ఈ బోడి దానికి మళ్ళీ వ్యవసాయం అని ఒక శాఖ ఉండాలి. ఆ శాఖకు మంత్రి ఉండాలా? అంతా దండగే కదా.